హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కేఎల్ సాగా. మొన్న మేము ఎగ్జిబిషన్ వెళ్ళాం కదా, సో ఆ రోజు ఏమేమి తీసుకున్నామో ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. యాక్చువల్గా నేను ఆ వీడియోలో మొత్తం డీటెయిల్స్ చెప్పడం మర్చిపోయాను. ఎగ్జిబిషన్ మామూలుగా ఈవినింగ్ టైంలోనే వెళ్తారు కదా, అంటే ఈవినింగ్ 3 నుంచి నైట్ 10:30 వరకు. సో ఇంకో ఆప్షన్ కూడా ఉంది మనకి, మార్నింగ్ కూడా వెళ్ళొచ్చు. ఆ మార్నింగ్ టైమింగ్స్ ఏంటి అంటే 11 నుంచి 3 వరకు. ఇది త్రూ గేట్ నెంబర్ 3, అంటే ఆ గేట్ని ఎల్లోరా అని కూడా అంటారు. సో అక్కడ నుంచి వెళ్ళొచ్చు మనము. బైక్, కారు అండ్ ఆటో, ఈ 3 ఆప్షన్స్ ఉంటాయి. సో బైక్ ఛార్జెస్ వచ్చేసి 200, ఆటో ఛార్జెస్ వచ్చేసి 500 అండ్ కార్ వచ్చి 700. ఈ వీటిలో మనం వెళ్ళినప్పుడు ఓన్లీ వెహికల్ ఛార్జెస్ తీసుకుంటారు, అంటే మనం పర్సన్స్కి ఏం తీసుకోవాలన్నమాట. సెపరేట్ ఇప్పుడు మనం 50 రూపీస్ పే చేస్తాం కదా, సో అలా ఏం ఛార్జెస్ ఉండవు అనమాట. సో వెహికల్స్కి పే చేస్తే సరిపోతుంది అనమాట. సో ఫస్ట్ మేము అర్లీగా వెళ్దాం అనుకున్నాము, కానీ స్టార్ట్ అయ్యేసరికి 10:40 అలా అయింది అనుకుంటా. సో అక్కడ వెళ్ళేసరికి 11:30 అయింది. సో మీరు వెళ్ళాలనుకుంటే కొంచెం అక్కడ 11కి రీచ్ అయ్యేలాగా చూసుకున్నారంటే మీకు ఈజీ ఉంటుంది. అనుకున్నాను కానీ నేను ఖాళీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాము, కానీ అక్కడికి వెళ్ళేసరికి చాలా వెహికల్స్ ఉన్నాయి. మేము వెళ్ళింది కూడా ట్యూస్డే రోజు. ఇంకా నేనేమనుకున్నా అంటే వీక్ డేస్లో అంత ఉండర్లే అని అనుకున్నాను, కానీ మొత్తం కార్స్తో ఫుల్, ఎగ్జిబిషన్లో కార్స్తో ట్రాఫిక్ జామ్ అనమాట. అంటే అలా ఉన్నారు జనాలు. సో కొంచెం ఎర్లీగా వెళ్తే మీరు తిరగడానికి ఎక్కువ టైం ఉంటుంది. మేము వెళ్ళేసరికి 12 అయింది. ఫుల్ ఎండ కొడుతూ ఉండే అనమాట. అసలుకి కొంచెం బేబీతో కొంచెం తిరగడం కష్టమైంది మాకు. సో ఫస్ట్ వెళ్ళిన వెంటనే గేట్ నెంబర్ 3 దగ్గర కొంచెం పక్కకు పార్క్ చేసేసి నడుచుకుంటూ వెళ్ళాము. సో వెళ్తూ ఒక 2-3 స్టాల్స్ చూసిన తర్వాత చికెన్ కర్రీ చూద్దామని బేసిక్గా నేను వెళ్ళింది. సో నాకు ఒక స్టాల్లో ఇవి నచ్చాయి, పేస్టల్ కలర్స్ ఇలా బయట పెట్టి ఉంచారనమాట. ఒకటి కలర్ వచ్చి ఇది గంధం కలర్ అంటారు కదా, సో అది. సో కాకపోతే డ్యూయల్ షేడ్ అనమాట, కొంచెం ఇక్కడ లైట్ షేడ్ నుంచి ఇక్కడ కింద డార్క్ షేడ్ వచ్చింది. సో అతను ఎంత చెప్పాడు తెలుసా, ఒకటి 1450 చెప్పాడు. సో నేను ఈ 2 కలర్స్ తీసుకుని, ఒకటి ఎల్లో షేడ్. సో అతను ఏం చెప్పాడు, ఒకటి 1450 చెప్పాడు. సో మా అత్తయ్య బాగా బార్గెన్ చేస్తారనమాట. సో ఆవిడ ఏం చేశారు, 2 కలిపి నాకు 1200కి ఇవ్వమని అడిగాడు. అతనుండి మేడం నేను చెప్పింది 1450 ఒకటి, మీరు 1200కి 2 ఇవ్వమన్నారు, అసలుకి ఎలా అడుగుతున్నారు మీరు అని అంటే, మా అత్తయ్య ఉండి సరే 1200 కాదు 1500కి 2 ఇచ్చేయాలని చెప్పారు. చెప్తే అతను లేదు అవ్వదు అన్నాడు. సర్లే అయితే మా అత్తయ్య ఉండి సర్లే ఇంకా మనం వేరే షాప్లో చూద్దాంలే పదా అని చెప్పి కొంచెం ఇలా ముందుకు వెళ్తుంటే ఐడియా ఉంటుంది కదా మీకు, మనం వెళ్ళిపోతుంటే పిలిచి ఇస్తాము అని చెప్పి. సో సేమ్ అదే రిపీట్ అయింది. 1500 కాదు కానీ 1800కి ఇవ్వమన్నారు. లేదు నేను సరే నా 1500 కాదు నీ 1800 కాదు 1600 ఇస్తా అని అన్నారు. సో 1600కి నాకు ఈ 2 కుర్తీ ఇచ్చారు. సో పే చేస్తుంటే వాళ్ళేమన్నారు, ఫస్ట్ పోనీ మేడం మీరు కొంచెం క్యాష్ ఇవ్వండి అన్నారు. సో ఫస్ట్ థింగ్ మీరు మార్నింగ్ టైం వెళ్తే మాత్రము కొంచెం క్యాష్ క్యారీ చేయండి, ఎందుకంటే ఈ స్టాల్ అనే కాదు చాలా స్టాల్స్, అంటే వాళ్ళు తీసుకుంటే బోనీ మేడం బోనీ కొంచెం క్యాష్ ఇవ్వండి అని చెప్పి, క్యాష్ ఇస్తే మాకు బాగుంటుంది బోనీ చేసినట్టు ఉంటుంది అంటున్నారు. సో మేము అసలు క్యాష్ క్యారీ చేయలేదు. నాకు తెలిసి ఒక 600-700 తీసుకెళ్ళాం క్యాష్ అంతే. సో ఏం చేసామంటే ఇలా ఒక 200 ఇచ్చాం, వీళ్ళకి ఒక 200 పే చేసి మిగతా అమౌంట్ పే చేసామన్నమాట. అలాగే మేము ఎక్కడెక్కడ తీసుకున్నామో అందరూ సేమ్ డైలాగ్ కొట్టారు, బోనీ మేడం కొంచెం క్యాష్ ఇవ్వండి అని చెప్పి. సో బెస్ట్ మీరు క్యాష్ క్యారీ చేస్తే బెటర్. సో ఫస్ట్ వెళ్ళిన వెంటనే తీసుకునేది అయితే ఈ 2 నేను తీసుకున్నది. సో బార్గెన్ మాత్రం చాలా బాగా చేయాలి మీరు. అండ్ నెక్స్ట్ కొంచెం అలాగే నడుచుకుంటూ వెళ్తే ఇది కనిపించింది, నైట్ డ్రెస్సెస్ది. అంటే వీళ్ళు స్టాల్లా కాదు, ఇలా బయట హ్యాంగర్స్కి పెట్టుకొని ఉంటారు కదా. సో ఇది పీచ్ కలర్ షేడ్లో, నాకు తెలిసి ఆల్రెడీ మీరు చాలా వీడియోస్లో చూసి ఉండొచ్చు. ఈ నైట్ సూట్స్ వచ్చి ఈచ్ 600 పడింది. నేను చాలా వెరైటీస్, అంటే చాలానే ఉన్నాయి, బట్ నాకు ఆ కాలర్ నెక్ అంతగా నచ్చలేదు, బట్ అవి చాలా ట్రెండ్ అవుతున్నాయి ఈ మధ్య. సో నేను సింపుల్గానే తీసుకున్నాను. నేను ఒక 2-3 తీసుకుందాం అనుకున్నాను, కానీ ఫస్ట్ తీసుకున్న దగ్గర నాకు ఇది ఒక్క కలర్ వచ్చింది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఇది వీళ్ళ దగ్గర స్టార్టింగ్ సైజ్ XL, XXL, XXL అలా వెళ్తుంది. 4XL వరకు ఉన్నాయి, కానీ నా సైజ్ వచ్చి M. సో నేను అనుకున్న XL లూజ్ అవుతుందేమో అనుకున్నాను. సో ఇక్కడ వాళ్ళు మెన్షన్ కూడా చేస్తారు, సో మీరు తీసుకునేటప్పుడు చూసుకోండి. M సైజ్ ఉన్న వాళ్ళు XL తీసుకుంటే బెస్ట్. ఇది నాకు పర్ఫెక్ట్ ఉంది, అసలుకి ఎంత పర్ఫెక్ట్ అంటే M సైజ్ ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. సో M సైజ్ వాళ్ళు హ్యాపీగా మీరు XL సైజ్ తీసేసుకోవచ్చు. సో ఎస్ సైజ్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు, అంటే కొంచెమే లూజ్ ఉంటుంది, మరి అంత లూజ్గా అయితే ఏముండదు. సో బెస్ట్ చేసేసుకోవచ్చు మీరు. అండ్ ఇవి క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది, అంటే చాలా కలర్స్ ఉన్నాయి, పేస్టల్ కలర్స్, ఇలా పీచ్, పింక్, బ్లూ అండ్ స్ట్రైప్స్లో అలా చాలా ఉన్నాయి. బట్ ఫస్ట్ తీసుకున్న దగ్గర నాకు
అంతగా నచ్చలేదు. అండ్ సైజ్ లేదు, ఎక్సెల్ అన్నీ సేల్ అయిపోయాయి, అన్ని డబల్ ఎక్సెల్ అలా. సో ఎక్సెల్ ఉన్న వాళ్ళు కొంచెం, ఎం సైజ్ ఉన్న వాళ్ళు కొంచెం చూసి తీసుకోండి. నెక్స్ట్ అలా నడుచుకుంటూ వెళ్ళాము. గేట్ నెంబర్ 1 వైపు వెళ్ళిపోయాం అనమాట. అక్కడ నాకు ఈ ప్యాంట్స్ పెట్టుకొని ఒకటి కనిపించింది. అంటే ఫస్ట్ నేను అక్కడే చూసాను, దీని తర్వాత మళ్ళీ 2-3 ప్లేసెస్లో చూసాను ఇలాంటివి. ఈ రిబ్డ్ క్లాత్ అంటారు కదా, సో ఆ క్లాత్లో ఇది ఈచ్ 250 చెప్పారు. సో ఇవి చాలా బాగున్నాయి, కలర్స్ కూడా చాలా ఉన్నాయి అండ్ డిఫరెంట్ ప్రింట్స్లో కూడా ఉన్నాయి. సో నేను రిబ్డ్ క్లాత్లో 2 తీసుకున్నాను, ఒకటి గ్రే షేడ్ అండ్ ఒకటి పింక్ షేడ్, ఇంకోటి అంటే వైట్ డిఫరెంట్ జీన్స్ క్లాత్ అలా చాలా ఉన్నాయి. ఇంకొకటి ఏంటి అంటే తీసుకునేది, సో కొంచెం మీరు ఓపెన్ చేసి లెంత్ ఇలా విడ్త్ చూసుకోండి. ఇవి నాకు పర్ఫెక్ట్గా సరిపోయాయి 2, కానీ ఇది మాత్రం చాలా లూజ్ అయిపోయింది. ఇలా చూస్తే ఓకే సరిపోతుందని ఎక్స్పెక్ట్ చేసా, ఇంటికి వచ్చాక ట్రై చేస్తే మాత్రం చాలా లూజ్ ఉంది. చాలా అంటే చాలా లూజ్ ఉంది అసలుకి. ఇది మేబీ డబల్ ఎక్సెల్ వాళ్ళకి వస్తుంది అనుకుంటా. సో నెక్స్ట్ టైము మీరు తీసుకునేటప్పుడు మాత్రం కొంచెం చూసి తీసుకోండి. నేను హడావిడిలో ఓకే బాగున్నాయి కదా ప్రింట్ బాగుంది కదా అని చెప్పి ఇవి రెండు బాగానే ఉన్నాయి కదా అని చెప్పి ఇది కూడా తీసేసుకున్నా. కానీ ఇది చెక్ చేసుకోలేదు నేను సరిగా, ఈ స్టైప్స్ ఉన్నాయి కదా, ఇది నచ్చింది నాకు అని చెప్పి తీసేసుకొని పే చేసేసి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత చూసుకుంటే సో ఇది చాలా లూజ్ అయిపోయింది. దాని పక్కనే గేట్ నెంబర్ 1 అలా నడుచుకుంటూ వెళ్తుంటే అది ఇవి చూసాను కదా, దాని పక్కన ఒక 2 షాప్స్ తర్వాత నాకు జ్యోతిష్ షాప్ కనిపించింది. సో నేను యాక్చువల్గా నేను వెళ్ళేది కూడా ఎగ్జిబిషన్కి వెళ్ళడానికి కూడా ఒక రీజన్ ఇది. ఎందుకంటే ఈ జ్యూతీస్ అనేవి ఆన్లైన్లో చాలా ప్రైజీ ఉంటున్నాయి అసలుకి. సో నేను నాకు అండ్ మా పాపకి కొంచెం సేమ్ డిజైన్లో తీసుకుందామని తీసుకున్నా. సో నాకు మాత్రం దొరికింది ఈ బ్లాక్ షేడ్లో, ఇది నాది. సో ఇది ఎంత కోట్ చేశాడంటే ఇది 850 చెప్పాడు నాకు ఈ పేరు, అండ్ బేబీది వచ్చి 450 చెప్పాడు. ఇది చూసారు ఎంత బుడ్డిగా ఉన్నాయి, వీటికి 450 అని చెప్పాడు. ఇది ఒక డిజైన్ అంటే ఇది ఒక డిజైన్, ఈ 2 డిజైన్స్ తీసుకున్నాను. ఇది కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను, అంటే వెనక ఇలా ఎలాస్టిక్ ఉంది కదా, సో మేనేజ్ చేయొచ్చు కొంచెం పెద్దగా అయ్యే వరకు అని చెప్పి. ఇవి మాత్రం కొంచెం సేమ్ సైజ్ తీసుకున్నాను, తనకి లూజ్ అయిపోతుంది కదా ఎందుకంటే ఇవి. సో ఇవి ఇలా ఇద్దరం సేమ్ వేసుకుందామని తీసుకున్నాను. సో ఈ 3 ఇదేమో ఈచ్ 450 చెప్పాడు, 450 900 అండ్ ఇది 850. సో ఈ మొత్తం ఈ 3 తీసుకుంటా అని చెప్పి ఈ 3కి 900 పే చేసాం మేము. అంటే మీకు అర్థమైందా, ఈ 2కే 900 అని చెప్పాడు. సో బట్ ఈ 3కి 900 తీసుకున్నామంటే ఇమాజిన్ చేసుకోండి ఎంత బార్గెన్ చేయాలో. సో మా అత్తయ్య బాగా బార్గెన్ చేస్తారు, సో అందుకే ఇవి 900కి వచ్చేవి, నాకు 3 పేర్స్ 900లో వచ్చాయి. సో బార్గెన్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకెళ్ళండి, నాలాగా బార్గెన్ చేసే టాలెంట్ లేని వాళ్ళు మాత్రం బార్గెన్ చేసే వాళ్ళనే తీసుకెళ్ళండి. అండ్ ఇంకొక స్టాల్లో, ఈ స్టాల్ది ఎక్కడో తీసుకున్నామో ఐడియా లేదు, బట్ ఇంకొకసారి వెళ్ళే ప్లాన్ ఉంది. సో కానీ ఎక్కడ తీసుకున్నానో గుర్తుంది నాకు. స్టాల్ నెంబర్స్ నెక్స్ట్ దాంట్లో మెన్షన్ చేస్తాను. ఇంకొకటి వచ్చి ఇది 650 చెప్పాడు, కానీ మేము 400కి తీసుకున్నాం. అంటే నాకు ఆల్రెడీ నేను వెస్ట్ సైడ్లో 850 పెట్టి తీసుకున్నా. అంటే మీకు ఐడియా ఉండొచ్చు, వెస్ట్ సైడ్లో ఇలాంటివి ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా. సో నేను ఒక పేరు తీసుకున్నాను, అది ఆల్రెడీ నేను ఎంత యూస్ చేశానంటే పాడైపోయాయి కూడా. సో కొంచెం నాకు అదే ప్యాటర్న్లో సిమిలర్ ప్యాటర్న్లో కనిపించేసరికి ఇది తీసుకున్నాను. ఇది 650 చెప్పి 400 ఇచ్చాడు. వీళ్ళ దగ్గర కూడా బాగున్నాయి చెప్పాలంటే. సో ఫుట్వేర్లో అయితే ఈ 3 తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫుట్వేర్ తీసుకున్న తర్వాత అలా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఒక షాప్ కనిపించింది. అక్కడ వాళ్ళ దగ్గర బాత్రోబ్స్ ఉన్నాయన్నమాట. బాత్రోబ్స్ అండ్ వెస్ట్రన్ వేర్లో ఉన్నాయి, అంటే షార్ట్ డ్రెస్సెస్, ఈ ఉలన్వి ఉంటాయి కదా బీచ్ వేర్ లాంటివి అలా ఉన్నాయి. సో ఇది వచ్చి కలర్స్ ఉన్నాయి. ఇది వచ్చి 600 చెప్పాడు. బార్గెన్ అంటే తగ్గించారా అని అడిగితే ఒక 100 తగ్గించి 500కి ఇచ్చాడు. బాగుంది క్లాత్ సాఫ్ట్గా. అంటే మనము H&Mలో వాటిలో చూస్తాం కదా, అంటే క్వాలిటీ అంత హైలో లేకపోయినా పర్లేదు, ఓకే 500 కంటే సరిపోతుంది. అంత కంపేర్ చేసి దానికంటే 500 కంటే మంచి డీల్ అయ్యింది ఈ బాత్రూమ్ మాత్రం. నెక్స్ట్ ఇంకా వెళ్ళిపోదామని మా హస్బెండ్ చాలా అసలుకి అవ్వట్లేదు, ఈ ట్రాఫిక్ జాము అండ్ అది ఇది అని చెప్పి చేశారు. ఇంకా ఫాస్ట్గా నడుచుకుంటూ వచ్చేస్తున్నాం అనమాట. ఇంకా సర్లే వెళ్ళిపోదాము అని చెప్పి. సో అక్కడ నాకు ఇంకొక స్టాల్ కనిపించింది. స్టాల్ కాదు, వీళ్ళు బయటనే పెట్టుకొని ఉంటున్నారు కదా ఇవి నైట్ డ్రెస్సెస్. అక్కడ నాకు ఇది ఎక్సెల్ నా సైజ్లో దొరికింది అనమాట. ఎక్సెల్లో గ్రీన్ కలర్ది అండ్ ఇక్కడ ఒక చిన్న ప్రింట్ వచ్చింది. దీనికి పాకెట్ ఉంది, స్ట్రైప్స్ది. ఇది ఒకటి అండ్ ఇంకోటి ఫ్లోరల్లో దొరికింది నాకు.
ఇది దీనికి కింద పాకెట్స్ వచ్చాయి, దానికి పైన వచ్చింది కదా, దీనికి కింద వచ్చాయి పాకెట్స్. బాగున్నాయి ఇవి, క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి అండ్ ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. నాకు ఎక్సెల్ అని ఉంది, బట్ ఎం సైజ్ నాది. సో చాలా బాగున్నాయి, 3 వేసుకుంటే 3 కూడా చాలా బాగున్నాయి. 600 కంటే చాలా వర్త్ ఇవి అసలుకి. మనకు తెలుసు కదా ఆన్లైన్లో 1200, 1500, 600, 1800 అని చెప్తారు ఈ సాటిన్ క్లాత్లో. అండ్ ఇదొకటి, ఇది నేను తీసుకోలేదు, మా అత్తయ్య ఆల్రెడీ 2 times వెళ్ళారు, మాతో పాటు అవడం 3rd time. ఆవిడ ఆల్రెడీ వాళ్ళ కజిన్స్తో ఆల్రెడీ 2 times వెళ్ళారు. సో అప్పుడు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నా కోసం ఇది తీసుకొచ్చారు. ఇది అంటే నా దగ్గర ఒక డ్రెస్ ఆల్రెడీ ఉంది, సో దానికి మ్యాచ్ అవుతుందని చెప్పి గ్రీన్ కలర్ది తీసుకొచ్చారు. ఈ 350. నేను ఆల్రెడీ ఫస్ట్ చూపించాను కదా కుర్తీస్, వాటిపైకి నేను తీసుకోవడం మర్చిపోయా యాక్చువల్గా. దానిపైకి ఒక ఎల్లో షేడ్, ఒక వైట్ షేడ్ ఒకటి తీసుకుందామని చూసాను, బట్ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకోవాలి. ఇది 350, ఇది కూడా బాగున్నాయి క్లాత్ కూడా. నెక్స్ట్ ఇంకా లాస్ట్లో హడావిడిలో వచ్చేస్తూ ఉంటే మా పాప కోసం కూడా తీసుకుందామని ట్రై చేశాను, బట్ ఎక్కడ అసలుకి నాకు నచ్చలేదు. అంటే బాగున్నాయి బట్ కలర్స్ అవి నచ్చలేదు. ఫైనల్గా లాస్ట్ షాప్ కార్కి దగ్గరలో ఉండగా ఇది ఒకటి దొరికింది. ఇది అతను 550 చెప్పాడు అండ్ 450కి అడిగారు, మా అత్తయ్య ఇచ్చేసాడు వెంటనే. దీనికి చున్నీ కూడా వచ్చింది, ఈ బుడ్డి చున్నీ, చాలా బాగుంది. అండ్ ఇంకొకటి తెలుసా, అనుకోకుండా నేను మా పాప ఇద్దరం సేమ్ తీసుకున్నాం. సేమ్ అంటే సేమ్, అసలుకి మొత్తం అసలు కంప్లీట్ 2 ప్యాటర్న్ సేమే, కలర్ కూడా సేమే ఉంది. సో నేను దీన్ని స్టైల్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ జ్యూతీస్ తీసుకున్నాను కదా, సో ఇలా బ్లాక్ అండ్ ఇది ఇలా మ్యాచ్ చేసి స్టైల్ చేస్తాను. సో ఆ వీడియో కూడా చూపిస్తాను నేను మీకు. మర్చిపోయాను, నేను ఇంకొక 2 శారీస్ కూడా తీసుకున్నాం. శారీస్ అక్కడ జ్యూతీస్ తీసుకున్న దగ్గరే పక్కకే ఒక స్టాల్ అలా నడుచుకుంటూ వెళ్తుంటే నాకు మా అత్తయ్య ఒక స్కార్ఫ్ తీసుకున్నారు. స్కార్ఫ్ తన దగ్గర ఉంది. సో ఆ షాప్లో చూసాను నేను. ఇది అక్కడ డిస్ప్లేలో పెట్టారు వాళ్ళు. నాకు ఈ కలర్ చాలా నచ్చింది. సో నచ్చి ఈ శారీ తీసుకున్నా. ఇది బాందినీ ప్రింట్ అంటారు కదా, సో బాందినీ ప్రింట్ ఇలా హాఫ్ వచ్చి అండ్ హాఫ్ ఏమో ఇలా స్ట్రైప్స్ వచ్చింది. చాలా బాగుంది, నాకు బాగా సూట్ అవుతుందని చెప్పి తీసుకున్నాను. ఇది అతను 1050 చెప్పాడు, మా అత్తయ్య ఉండి 500కి అడిగారు. ఫైనల్గా 700కి ఇచ్చారు అతను. నెక్స్ట్ మా అత్తయ్య ఒక శారీ తీసుకున్నారు. ఆవిడ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చూసారంట, ఇది ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చూసారు. 3500 800 నాకు అంత గుర్తులేదు. సో ఫస్ట్ టైం చూసారు. కలర్ చూసారు ఎంత బాగుందో, చాలా సాఫ్ట్గా ఉంది అండ్ లైట్ వెయిట్గా కూడా ఉంది, అంత హెవీగా కూడా లేదు. మంచిగా టాజిల్స్ వచ్చాయి, బాగుంది. ఇది కలర్ డిజైన్ కూడా ఇలా షైనీగా ఉంది. ఇక్కడ ఈ ఫ్లోరల్ ప్రింట్ అనేది ఇలా షైనీగా ఉంది, బాగుంది. అదే 3000 చేంజ్ ఎంతో చెప్పాడు. సో ఆమె అడిగారంటే 1800కి అడిగారంట. సో ఇవ్వని అన్నాడు. ఫస్ట్ టైం వదిలేశారు, మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళారు. సేమ్ ఒకవేళ ఉంటే తీసుకుందామని. నెక్స్ట్ టైం కూడా ఈ శారీ అలానే ఉంది. సో అప్పుడు కూడా బార్గెన్ చేశారు, అయినా ఇవ్వలేదు, కామ్గా వచ్చేసారు. 3rd టైం వెళ్ళినప్పుడు సేమ్ అలాగే మళ్ళీ 1800కి అడిగాడు, ఇవ్వను అని చెప్పాడు. ఇంకా మా హస్బెండ్ నుండి తనకి వాళ్ళ మమ్మీకి బాగా నచ్చింది కదా అని చెప్పి తీసేసుకున్నాడు. కానీ 1800కి కాదు, 2200కి తీసుకున్నారు. మా అత్తయ్యకి తెలియదు. ఈ వీడియో చూసాక ఆమెకు అర్థమవుతుంది, ఆమె 1800 అనే అనుకుంటున్నారు, బట్ 2200కి వచ్చింది. చాలా బాగుంది ఇది. సో ఇద్దరం, తను ఒకసారి కట్టుకుంటారు, నేను ఒకసారి, సో ఇద్దరికి యూజ్ అవుతుందని చెప్పి తీసుకున్నాం. ఇంకా కలర్ కూడా చాలా బాగుంది అసలుకి, పేస్టల్లో. సో అంతే కొనుక్కున్నాను ఇంకా. బట్ ఇంకా చాలా కొనే ఉంది. అంటే నేను ఒక లిస్ట్ రాసి పెట్టుకున్నాను ఏమేమి తీసుకున్నాను, కానీ ఆ రోజు టైం లేట్ అయిపోయింది. అండ్ ఇంకా మా హస్బెండ్ నుండి చాలా వెళ్దాం ఇంకా నాకు అవ్వట్లేదు అని చెప్పారు. సో నెక్స్ట్ ఇంకోసారి వెళ్ళే ప్లాన్ ఉంది, బట్ చూడాలి కేక్ తీసుకెళ్తాడో లేదో. సో మ్యాక్సిమం వెళ్ళడానికే ట్రై చేస్తాం. ఒకవేళ తను రాకపోయినా మా అత్తయ్య నేనైనా వెళ్ళిపోతాము. సో నెక్స్ట్ టైం ఏం తీసుకున్నాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అప్పుడు థ్యాంక్ యూ. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినైతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. బాయ్.